ఏంటి గురుగారు పైన లోకాలు ఉంటాయంటారు, నిజమేనా అవన్నీ? అన్నీ ఇవే, అంత భ్రాంతి, అంత మనసే, ఏ లోకం లేదు, అంత లోకాలు ఇవే, అన్ని లోకాలు ఇవే, అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయని అంటారు. మళ్ళా రాక్షసులు ఎవరంటే రాక్షసులు రావణాసుడు ఉన్న చోట అంటే రాక్షసులు అంటారు, మరి ఇంద్రుడు ఉన్న చోట దేవతలు అంటారు, భగవంతుడు చోట అది వైకుంఠం అంటారు, కైలాసం అంటారు. అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడ అన్నీ ఒకటే, అంత భ్రాంతియే, ఏమీ లేదు ఈ లోకం. నీ మనసులో ఉన్నదంతా కూడా మొత్తం భ్రాంతి అంటాడు, నువ్వు అనుకున్నవి కూడా అంతా భ్రాంతి. అది ఏం లేదు, ఎదురు కూడా ఉన్నది, ఏదో ఉన్నది అని అనుకుంటున్నావు, ఏం లేదు అక్కడ. లేకపోయినా ఉన్నది నువ్వు చేస్తున్నావు, చెయ్యి, అదే భ్రాంతి. భగవంతుడు కూడా భ్రాంతి, అందరికీ కనిపించాడు కదా. కొంతమంది బంధువులు కనిపిస్తారా, మీకు సమాధానం చెప్తారా అంటే, అయ్యా నేను ఇంతవరకైతే భగవంతుని చూడలేదు, సమాధానం వస్తుంది మా చెవిలో పడుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాం, అంతే తప్ప ఉన్నాడు ఆయన మాకు కనిపించలేదు అని చెప్పని ఇది కాదు అక్కడ. అందుకొరకే ఎవరి మీద ఆధారపడి ఉండకు, ఎవరికి చెప్పకు, నువ్వు చెప్పేది చెప్పు, వాళ్ళు విని బాగుపడితే బాగుపడతారు, లేకపోతే వాళ్ళ కర్మాలు చేసి. వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చేసుకోలేదు, వారి కళలు అనుభవిస్తున్నారు అని చెప్పిన మాట కూడా నువ్వు అనుకోవద్దు అంటాడు. వాళ్ళ కర్మ అనుభవించాల్సిన యోగం ఉంది కాబట్టి అనుభవిస్తున్నారు, దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? దాన్ని తప్పించాలి అని నేను చెప్పమన్నాను, నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పింది వినలేదు, అంతే. అందుకొరికి ఏది వద్దంటాడు అన్నమాట. మణిగారు అమ్మగారు రాసిన సాయి సత్యచరిత్రలు చూసారా మీరు? ఆ సత్యచరిత్ర కొన్ని పుస్తకాలు తెప్పించేసి మన వాళ్ళందరికీ ఇచ్చారన్నమాట. ఆధ్యాత్మికంగా మానవుడు వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఎలా జరుగుతుంది అని చెప్పింది క్లియర్గా రాసింది ఆమె. మరి ఆ చిన్న వయసు అయినా చనిపోయిందట, ఇక్కడ ఏదో మందిరం కూడా కట్టిందట అమ్మ అని. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకు కనిపించలేదని నేను అనుకుంటూ ఉంటాను. అంటే కాదు, నీ దర్శనం ఆమెకు అవసరం లేదురా, ఆమె పోయిన తర్వాతనే నువ్వు ఆమె యొక్క రాసినటువంటి ఒక కవిత్వాన్ని నువ్వు ప్రచారం చేస్తావని చెప్పని నీ దృష్టి కూడా ఆమెకు ఉండనట. నాతో ఎంతవరకు నేను చేస్తున్నాను, వాడితో ఎంతవరకు వాడు సహకారం చేస్తున్నాడు అనమాట, చెప్పిస్తున్నాను పుస్తకం. మొన్నటి వరకు ప్రింట్ కాలేజీ పుస్తకం మొన్న ప్రింట్ అయిందట. అంటే మంచివి తొందర కావు, అది చెప్పడానికి. అది ఈ మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళంతా చేసేది ఉన్నాయి కూడా, అవన్నీ ఏదో వాళ్ళ చూసి వీళ్ళ చూసి వాళ్ళు రాయడమే తప్ప అసలు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఈమె లోపలికి వెళ్ళింది, షిరిడీలో ఉండి మరాఠీ నేర్చుకొని మరాఠీని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అప్పుడు రాసిందనమాట గ్రంథాన్ని. అంటే మరి అలాంటి వాళ్ళని నన్ను నాకు ఎందుకు పరీక్ష చేయలేదు, పరిచయం చేయలేదు అని అడిగారు. నీకెందుకు రా, నీకు అవసరం లేదు, ఆమె దారి వేరు, నీ దారి వేరు, నువ్వు చెప్పేది ఆమెకి సమంజసంగా ఉండకపోవచ్చు బాడ. ఆమె ఎందుకంటే ఆమె యోగం వేరు కాబట్టి ఆ దీనిలో ఉంటుంది కాబట్టి పరిచయం చేయలేదని ఆలోచన అక్కర్లేదు. అన్నిటికీ నమస్కారం చేయడం తప్ప ఇంక దేనికి ఏది లేదు. బాగా మంత్రం అనేది ఏమిటి, ఏమి లేదు. మంత్రము అంటేనే తంత్రం అన్నమాట, అది ఏమి లేదు, మంత్రంలో ఏమి లేదు. నువ్వు తీసుకునే దానిలో బలం ఉందన్నమాట. అది ఎప్పుడైతే నీ మనసును దాని మీద లగ్నం చేసి ఆ అక్షరాల మీద లగ్నం చేసి ఆ అక్షరాలను చదువుకున్నావు, అదే మంత్రం. అన్నిటికీ ఒకటే మంత్రం సత్యం గారు. ఓం అనే మంత్రాన్ని రోజుకు ఒక అరగంట కనుక చేసుకోగలిగితే, అంటే కొన్ని మాసాలు కొన్ని సంవత్సరాలు కావచ్చు పట్టవచ్చు, ఎందుకంటే మీ యొక్క శక్తిని బట్టి అది దర్శనాలు వస్తుంటాయి. అప్పుడు అందులోనే దర్శనం అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఓం అని మళ్ళీ ఓం ఓము అని కాదు, నేను చెప్పేది ఇదివరకు చెప్పాను కదా, ఓ ఒకసారి అరగంట కూర్చోవాలంటే కూర్చోలేరు. 5 నిమిషాలు 10 నిమిషాల నుంచి 15 నిమిషాల నుంచి కూర్చోమండి, పావు గంట నుంచి లెక్క పెట్టుకుంటే 1 గంట వరకు చేసుకుంటే చాలు. అన్నీ దానిలోనే మీకు దర్శనం ఇస్తాయి, మీరు అనుకునే అన్నీ దానిలోనే
అంతకన్నా ఇంకా వేరే నన్ను ఎందరో అడిగారు, ఓం శక్తిపీఠం పెట్టుకోవచ్చు కదా అని. శక్తిపీఠం పెట్టుకోనండి, నాకు అవసరం లేదన్న. శక్తిపీఠంకి శిష్యులు కావాలి మళ్ళా. ఆ పీఠం మరి ఎప్పుడు నడవాలి కదా, మరి అలాంటి శిష్యులు ఏరి లేరు. అందుకు నేను పెట్టుకోవడం లేదండి. అది నాకు నేను ఉన్నంత వరకు దాన్ని చెప్పుకుంటాను, అంతవరకు చెప్పుకుంటాను. భద్రకాళి అమ్మ ఏమంటుంది? ఇక ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంతోషంలో ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. ఏ ఎందుకు 4 గోపురాలు కడుతున్నారట కదా, ఏమీ లేకుండా గబ్బిలాలు తిరుగుతున్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడికి. నేను అప్పుడు అడిగిన అనమాట, అమ్మ మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను, నేను చూసేటువంటి ఒక భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పాను. అలాగే మొన్న పోయినప్పుడు వెళ్ళాను, కానీ మొన్న పోయినప్పుడు వరంగల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి వీల్లేకపోయింది. నాకు ఎవరు లేరు, నాకు తోడు ఉండాలి. నాకు అంత మారిపోయింది కదండి. ఇప్పుడంతా మనుషులు కూడా మారిపోయారు కదా. అంతటి ప్రేమ అభిమానాలు ఇది ఎవరితో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచించేవాడు ఎవరు లేరు ఇప్పుడు. అందుకొరికే దూరం నుంచే నమస్కారం పెట్టి వచ్చేసాను అనమాట. తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ప్రపంచంలో పరీక్షలు చేసేవి చాలా ఉన్నాయి రా ఉంది అనమాట. మరి ఏం పరీక్షలు ఏమిటో అర్థం కాలేదు నాకు. ఇంకా పరీక్షలు చేసేవి విధానం చాలా ఉన్నాయి. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో అని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట. భగవంతుడిని బంధించేసే వాళ్ళు కూడా ఉన్నారు. మంత్రశక్తి చాలా గొప్పది. అమ్మను ఆ విగ్రహాన్ని వెనుకకు జరిపి దాని కింద ఉన్న ధనం తీసుకెళ్ళిపోయాడు వాడు. అయితే ఇప్పుడు పక్కన రైట్ హ్యాండ్ వైపు ఒక గది ఉంటుంది అనమాట. దానిలో ఒక నిధి ఉన్నది, కానీ అది ఎవరికి అంతుపట్టడం లేదు. అది ఎంత లోతున్నది కూడా తెలియడం లేదు. అది ఏ కెమెరా కూడా అందడం లేదు. అది లోపల ఎక్కడ పెట్టిండో ఆ చైన్ పెట్టేశాడు అనమాట. ఆ ధనం అయితే ఉందో దానిలో దీనికి అటాచ్ చేశాడు. అది కొంతవరకు వచ్చి టక్కున ఆగిపోతుంది. అది ఎక్కడ ఆగింది కూడా మనకి అర్థం కాదు. దాని కొరకు చాలామంది ప్రయత్నం చేసిండ్రు, ఎవరికి అంతుపట్టలేదు. అది అదొకటే ఆ అమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక శక్తి. ఆ ఎదురుగుండా ఉన్న పులి కళ్ళలో పసరు పోసింది అనమాట. ఈ ధనం తీసుకుపోయేవాడు పసరు పోసి కళ్ళల్లో ఆ పులి ఏం చేయకుండా ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పులికా అప్పటి నుంచి ఆ అమ్మ పూర్తిగా ఇదైపోయింది అన్నమాట. ఇప్పుడు అమ్మను చూడడానికి కూడా మనకి ఇది లేదు, అంత శక్తి మళ్ళీ వచ్చేసింది. గణేశయ్య గారు మాత్రం చాలా బాగా చేశారు. ఒకటే చెప్పాను, నాయన నేను ధనవంతుడిని కాదు, నీకు ధనం ఇవ్వలేను, మీరు ఏం చేయగలుగుతారో ఇక్కడ చేయండి, మీకెంత అవసరమో అంత ఇస్తాను నేను. ఆ పూజా విధానానికి, ప్రసాదానికి, ఆయిల్కి, దానికి దీనికి నేను ఇస్తాను, అంతకన్నా నేనేమి ఇవ్వలేను. ఏంటి ఇచ్చినా నాకు చాలా అన్నాడు ఆయన బాబా. ఆయన అక్కడ ఉండి జపం చేశాడండి. ఆయన ఒక్కడే నాకు మిత్రుడని చెప్పుకోగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన కృషి వల్లనే ఇంతవరకు అభివృద్ధికి వచ్చింది అనుకుంటున్నాను. ఇక మిగతా వాళ్ళంతా వస్తున్నారు పోతున్నారు, ఏదో మొక్కుకున్నారు, వాళ్ళ మొక్కులన్నీ తీరుస్తున్నదమ్మా. ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగింది మొన్న వచ్చి. ఏమో ఇప్పుడు నేను చూడలేదు, నువ్వు చూపిస్తే కదా నేను చూసేది, నేను రాలేని పరిస్థితి, వాకలుంటే కానీ నడవలేను అని చెప్పినప్పుడు చూపెట్టింది అనమాట. 4 వైపులు 4 గోపురాలు ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే ఆ చెరువు గట్టు ఉన్న మీద అన్నీ ఆలయాలు అయిపోయినాయి, ఇళ్ళు అయిపోయినాయి, చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు చాలా బాగున్నది మా అమ్మ. ఆ అమ్మ ఆశీర్వాదం దగ్గర నుంచే కదా నాకు ఇదంతా దొరికింది, లేకపోతే దొరికేది కాదు. గణేశయ్య గారు మాత్రం ఉన్నంత వరకు చాలా సంతోషించాడు అనమాట. నేను మందిరానికి రావాలనిపిస్తున్నది నీ దగ్గరికి అని. మీరు ఎప్పుడైనా రావచ్చు స్వామి, ఎందుకంటే నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. ఒకే వేదిక మీద 5 మూర్తులను పెట్టాలని ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏం పెట్టాలండి? సాయి దత్తాత్రేయుడు, శ్రీపాదశుడు వెలుబులు, నృసింహ సరస్వతి, మాణిక్ ప్రభు, సాయిబాబా, 5 మూర్తులు ఒకే వేదిక మీద పెట్టాలని. ఇంత శక్తి కావాలి. డబ్బు వస్తుంది, మూర్తులు వస్తాయి, కానీ ఉత్తగా నిలబడే కదా అవి. ఎంతో శక్తి మనం దారబోసేసి స్వామి మీరు ఇక్కడ ఉండాలి, మీరు చేయాలి అని చెప్పని మనం వ్రతమేలా ఆడితే కానీ అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది నేను ఉన్నప్పుడు పెట్టాలి, నాకు చూపెట్టవా స్వామి అని చెప్పని అడిగా. నేను ఉన్నప్పుడు పెట్టగలిగితే
చూస్తాను. లేదు అంటే అంతే. ఉమ్, మళ్ళీ ఎక్కడ పుట్టిస్తావో ఏం చేస్తావో అది నువ్వు మళ్ళీ అక్కడ అమ్మ దగ్గరికి రప్పిస్తావో నువ్వు ఎక్కడికి రప్పిస్తావో తెలియదు. ఉమ్, ఇదంతా నీ నాటకం స్వామి అంటున్నా. ఉమ్, నా నాటకాన్ని పూర్తిగా తెలుసుకున్నావురా నువ్వు అంటాడు. ఉమ్, అయ్యా ఆడేంత నాటకం అని మీరే చెప్తున్నారు కదా, నువ్వు లేవురా, నీ స్థానంలో ఉండి నేనే నీ రూపంలో ఉండి నేనే చెప్తున్నాను, నువ్వే చెప్తున్నావు కదా, ఉమ్. మరి ఇంక తెలుసుకునేది ఏమున్నది దీనిలో?